పెద్ది. సో, ప్రస్తుతం మన టాలీవుడ్‌లో ఉన్న బిగ్గెస్ట్ మాస్ హీరోస్‌లో ఒకరైన గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారి పుట్టినరోజు సందర్భంగా 'ఆర్‌సీ16' యొక్క టైటిల్‌ని అండ్ ఫస్ట్ లుక్‌ని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇదేంటంటే మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ కింద అయితే తయారైంది. గ్లిమ్స్ కూడా రెడీ చేశారు. బట్ అదైతే రిలీజ్ చేయలేకపోయారు. అండ్ దీనికి జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోటే గట్టి హైప్ అయితే వచ్చింది. బుచ్చిబాబు సానా గారు డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసరికి ఆ బజ్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. సో ఏంటంటే మేకర్స్ ఒకటి కాదు 2 పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. సో 2 పోస్టర్లలో రామ్ చరణ్ గారు అయితే మాత్రం లుక్ అదరగొట్టేశారని చెప్పాలి. ఈ లుక్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్న లుక్లో చూడండి బీడీ కాలుస్తూ అండ్ ముక్కు పోగు పెట్టుకొని ఇలా కనిపిస్తున్నారు. ఒక మాస్ రగ్గుడ్ లుక్లో కనిపిస్తున్నారు. అండ్ దాంతోపాటు సెకండ్ది వచ్చేసరికి మనకి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో ఎక్కడో అంటే ఊర్లో మనకి మ్యాచెస్ అవుతాయి కదా, సో ఆ రకమైన గ్రౌండ్లో బ్యాట్ పట్టుకొని అయితే ఉన్నారు. సో ఈ 2 లుక్లు మనకి రిలీజ్ చేశారు. సో ఈ 2 లుక్లు చూసిన తర్వాత మాత్రం మనకి ఫ్యాన్స్ని అయితే మాత్రం ఇది చాలా ఎక్సైట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ లుక్ తోటే మేకర్స్ అయితే సిక్సర్ కొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కలిపి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన మనకి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేద్దామని చెప్పి అయితే ప్లాన్ చేశారు. గ్లిమ్స్ ఎడిటింగ్ కూడా మొత్తం అయిపోయింది. బట్ మ్యూజిక్ సందర్భంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ అయితే చేయలేకపోయారు. సో దాన్ని ఉగాదికి ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే ఇన్సైడ్ టాక్ ఉంది. అండ్ గ్లిమ్స్తో మనకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచే ఛాన్స్ ఉందని చెప్పి అయితే అంటున్నారు. సో బుచ్చిబాబు సానా గారు సెకండ్ మూవీకి రామ్ చరణ్ గారితో మూవీ చేయడం అనేది ఒక మంచి పాయింట్ అయితే. దాన్ని ఆయన ఈ లెవెల్లో తెరకెక్కిస్తుండడం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఆయన ఈ మూవీని ఎలాగ హ్యాండిల్ చేస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద స్టార్స్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. సో బుచ్చిబాబు సానా గారికి మాత్రం ఇది సెకండ్ మూవీ మాత్రమే. సో ఫస్ట్ మూవీ ఉప్పన లాంటి హిట్ కొట్టారు. సో సెకండ్ మూవీలోనే రామ్ చరణ్ గారితో మూవీ చేస్తున్నారంటే ఖచ్చితంగా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆయన మీద. సో ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తున్నారు జనాలందరూ కూడా. అండ్ సుకుమార్ గారి ఇంపాక్ట్ అయితే ఆయన మీద కనిపిస్తుంది. సో లుక్ కానీ ఇవన్నీ చూస్తున్నట్లయితే సుకుమార్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ సోషల్ మీడియాలో ఈ లుక్కి పుష్ప లుక్తో కూడా కంపేర్ చేస్తున్నారు. అండ్ దానికి కౌంటర్గా పుష్ప లుక్ని రంగస్థలం లుక్తో కంపేర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ మూవీస్ అన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సుకుమార్ గారి కాంపౌండ్ నుంచి వచ్చినవే. సో మనం ఒకదానికి మనం లింక్ పెట్టి మీరు దాని నుంచి కాపీ చేశారు దీని నుంచి కాపీ చేశారని అనడానికి లేదు. మొత్తం అన్నీ కూడా సుకుమార్ గారి ఐడియాసే. సో సుకుమార్ గారి ఐడియాస్ నుంచి వచ్చిందే రంగస్థలం అయినా సరే పుష్ప అయినా సరే. సో అక్కడి నుంచి మనం తీసుకున్న లుక్కే ఇది కూడా అయితే అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్లైట్ చేంజెస్ ఉన్నా మనకి ఆ రగ్గడ్ లుక్ని అయితే మళ్ళీ దింపేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సేమ్ రగ్గడ్ లుక్ని అయితే దింపారు. సో ఇది ఫ్రెండ్స్. సో టీజర్ కోసం అయితే మనకి గ్లిమ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఉగాది గ్లిమ్స్ వస్తుంది అన్నారు. సో యాక్చువల్గా నిన్నే రావాలి, నిన్న రాలేదు కాబట్టి ఉగాదికి వస్తుంది అంటున్నారు. సో దీని గురించి మీ కమెంట్ అయితే చేయండి, చూద్దాం ఏమవుతుందనేది.